దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రక్షాళన. ప్రియులారా, యేసు ప్రభుని రక్తము మాత్రమే మన పాపములను కడిగివేయగలదు. మనము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనం చదివితే, జంతువుల రక్తము పాపములను కప్పడానికి తప్పితే ప్రజల పాపములను తీసివేయలేదు. ప్రియులారా, మనము క్షుణ్ణముగా అర్థం చేసుకోవాలి అంటే, ఒక టేబుల్ మీద ఒక మరక ఉందనుకోండి, దాన్ని ఎంత శుభ్రం చేసినా, ఏ ప్రయత్నం చేసినా అది పోవడం లేదు. అయితే మనం ఏం చేస్తాం? అది కనపడకుండా ఉండడానికి ఒక అందమైన బట్టను దానిపై వేస్తాం. ప్రియులారా, అంత మాత్రాన ఆ మరక పోయిందా? ఆ మరక పోలేదు, కానీ అది కప్పబడింది. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో పాపం విషయంలో జరిగింది ఇదే. వారి పాపములు ప్రతి సంవత్సరము జ్ఞాపకం చేయబడుతూ ఉండేవి. అయితే ఈరోజు మనం తెలుసుకోవలసిన మూల సత్యం ఏమంటే, కేవలం యేసు ప్రభుని రక్తం మాత్రమే టేబుల్ అడుగుకు కూడా వెళ్ళి ఎటువంటి మరకనైనా తొలగించగలదు అనే సత్యం. అదెలా సాధ్యం? ఎంతో నమ్మకముగా దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకొనుట ద్వారా ఇది సాధ్యం. ఇదే వాగ్దానాన్ని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, ఈరోజు చదవబడిన వాక్యాన్ని గమనిస్తే, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియులారా, దేవుని కుమారుని రక్తం ఎంత శక్తి గలది! యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును అని వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన మనం గమనిస్తే, శుద్ధీకరణ కొరకు వ్రాయబడిన అద్భుతమైన ప్రార్థన. ప్రియులారా, ఇక్కడ దావీదు రాజు ఎంత అమాయకుడో, నిష్కల్మషుడో మనం చూడగలం. అట్లాంటి ప్రార్థన మనం కూడా చేయొచ్చు. మనం శరీరంలో ఉన్నంత కాలం మనలో ఆ పరిశుద్ధత చోటు చేసుకుంటుంది. కనుక సంపూర్ణముగా కడగబడవలసిన ప్రాముఖ్యత ఎంతో ఉంది. అది ప్రభువైన యేసు రక్తము ద్వారా మాత్రమే సాధ్యం. అదే మన పాపములను, మనలను ప్రక్షాళన చేస్తుంది. దేవుడు మిమ్మును, కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి. ఉద్యోగం చేసేవారిని
కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను, వ్యాపారం చేయుచున్న బిడ్డలను దీవించండి. వ్యవసాయ పనులు చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. నిరుద్యోగులైన వారిని దర్శించండి. సంతానలేమితో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి. సంతాన భాగ్యమునివ్వండి. తండ్రి, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి జీవిత భాగస్వాములను సిద్ధపరచండి. దేవా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు దర్శించండి. కావలసిన జ్ఞానమును వారికి అనుగ్రహించి జ్ఞాపక శక్తిని దయచేయండి. పరీక్షలలో మంచి విజయాన్ని ఇవ్వండి. తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి మెండుగా అనుగ్రహించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.